శైలపుత్రి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. అలానే ఈ అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాలు పఠిస్తే శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. శైలపుత్రి దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. సతి, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. అలానే కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. దేవీ నవరాత్రులలో మొదటి రోజు పూజ విశేషమైనటువంటి పూజ. ఈరోజు కలశారాధన చేయడం, కలశ స్థాపన చేయడం విశేషం. ఈ రోజున అమ్మవారిని శ్రీమాత్రే నమః అనే మంత్రంతో 108 సార్లు జపించి కర్పూర హారతితో పూజించాలి. దుర్గామాత యొక్క ఈ ప్రథమ స్వరూపం భక్తులకు, సిద్ధులకు సర్వమంగళములను ప్రసాదించునట్టిది. ఈమె ఉపాసన వల్ల దాంపత్య జీవనంలోని ఒడిదుడుకులు తొలగిపోతాయి. శైలపుత్రీదేవి చల్లని కరుణా కటాక్ష వీక్షణముల వల్ల సర్వుల జీవితాలలోనూ శాంతి, సుఖం, సంతోషం, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన శైలపుత్రి దుర్గ యొక్క మహాశక్తులు అనంతాలు. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి అయినటువంటి హిమవంతుడి నుంచి భర్త శివుణ్ణి వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తూ ఉంటారు. ఇదే యోగ సాధనకు ప్రథమమైనది. శైలపుత్రీదేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయినటువంటి శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తూ ఉంటారు. యోగపరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు శైలపుత్రి దుర్గా ధ్యాన శ్లోకం చూద్దాం. ఈ అమ్మవారిని ఈ మంత్రాలు పఠిస్తూ పూజించుకోవాలి. ఓం దేవి శైలపుత్ర్యై నమః. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. అంటే వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనఃవాంఛలను తీర్చే మాత శైలపుత్రి దుర్గాదేవికి నా వందనం లేదా నమస్కారం అర్పిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఇక ఆ తర్వాత శైలపుత్రి దుర్గాదేవి దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ శైలపుత్రి దుర్గాదేవి ఆలయం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మర్హియా ఘాట్ వద్ద శైలపుత్రి దేవి ఆలయం ఉంది. ఇక నవరాత్రుల్లో మొదటి రోజున ఈ అమ్మవారిని పూజించడం వలన కలిగే ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుడి చేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది. దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి నామంతో ప్రసిద్ధికెక్కినది. పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయ్యై అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అనే నామము ఏర్పడినది. వృషభ వాహనారూఢిని అయిన ఈ మాత కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.
ఇక ఈ శైలపుత్రి దుర్గాదేవి అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక. ఆ జన్మలో ఈమె పేరు సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు ఒక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమ తమ యజ్ఞ భాగములను స్వీకరించడానికై దక్షుడు వారందరినీ ఆహ్వానిస్తాడు. కాని పరమశివుణ్ణి మాత్రం ఆ యజ్ఞానికి పిలవడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం సతీదేవికి తెలిసింది. ఆ యజ్ఞాన్ని వీక్షించడానికై ఆమె మనస్సు ఉబలాటపడింది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియచేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు కారణం ఏమోగాని దక్షుడు మనపై అలకబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించాడు. యజ్ఞ భాగములను కూడా వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు. కనీసం సమాచారమైనను తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధంగా మంచిది కాదు అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లిని తోబుట్టువులను చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి చివరకు శంకరుడు అనుమతిస్తాడు. సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అక్కడ వారెవ్వరూ కూడా ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకుంటారు. ఒక్క తల్లి మాత్రం ఆమెను ప్రేమతో కౌగిలించుకుంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసము నిండి ఉంటాయి. తన వారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణ భావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రి అయిన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికి వచ్చి పెద్ద పొరపాటు చేసితిని అని ఆమె భావిస్తుంది. తన పతి అయిన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేకపోతుంది. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయిని పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది. భరింపలేని ఈ దారుణమైన దుఃఖకర సంఘటన గురించి విని పరమశివుడు మిక్కిలి కోపోద్రిక్తుడవుతాడు. ఆయన తన ప్రమదగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయిస్తారు. సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి మేనకా హిమవంతుడికిచ్చిన మాట ప్రకారం మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, శైలజ, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి ఆమె హైమవతి రూపంలో దేవతల గర్వాన్ని అణిచివేస్తుంది. శైలపుత్రి అవతారంలో ఆమె పరమేశ్వరుణ్ణి పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి అర్ధాంగి అవుతుంది. శివమహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ, పార్వతీదేవిల కథలు మనం చూడవచ్చు. ఇక నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజున ఈ దేవికై పూజలు, ఉపవాసాలు జరపబడతాయి. ఈ రోజున శైలపుత్రి దుర్గాదేవి అమ్మవారు మనకు పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఇదండి శైలపుత్రీదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్